1948 వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించడానికి ఆయన నిజాంని ఎదుర్కోవడానికి తన ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులతో యుద్ధం చేయడానికి ఇదే తెలంగాణ ప్రాంతానికి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతడు ఆలోచించింది ఏంటి అంటే, ఇక బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, పాకిస్తాన్ అండగోరాడు, వెపన్స్ అడిగాడు భారతదేశం మీద యుద్ధం చేయడానికి. ఇవన్నీ వర్కౌట్ కాలేదు. ఏం చేసినా నేను గెలవలేను అనుకున్నాడు. ఇక తనను తాను రక్షించుకోవాలి అనుకున్నాడు. ఈ తెలంగాణ ప్రజల ద్వారా పీల్చి పిప్పి చేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పారిపోవాలి అనుకున్నాడు. సరిగ్గా 1948 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో అతడు చేసిన పని ఏంటి అంటే, లండన్లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకుకి ఇక్కడున్న తెలంగాణ ప్రజల డబ్బుని తరలించాడు. ఎంత డబ్బు తరలించాడు అంటే 10,07,940 బ్రిటిష్ పౌండ్స్. 10,07,940 బ్రిటిష్ పౌండ్స్ని లండన్లో ఉన్న వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో అతడు సేవ్ చేసుకోవడానికి పాకిస్తాన్లో ఉన్న హై కమిషనర్తో మాట్లాడి ఈ లావాదేవీలు పూర్తి చేసి ఈ బ్యాంకులో ఈ డబ్బుని, తెలంగాణ ప్రజల డబ్బుని తీసుకెళ్లి అక్కడ పెట్టాడు. కావాలంటే ఎవరైనా ఈ లెక్క కావాలి అంటే వెళ్ళి చూసుకునే ప్రయత్నాలు చేయండి. పెట్టాడా లేదా? ఆ సమయంలో అంటే సరిగ్గా తెలంగాణకి విమోచనం జరిగింది ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 17న విమోచనం జరిగితే సరిగ్గా 1, 2 తేదీల్లో ఇక తన ఓటమి తనకు అర్థమైపోయిన తరువాత 1, 2 తేదీల్లో మొత్తం ఈ డబ్బుని ఉష్కాకి చేశాడు. లండన్కి ఉష్కాకి చేసేశాడు. తీసుకువెళ్ళి అక్కడ బ్యాంకులో పెట్టించేసుకున్నాడు పాకిస్తాన్ హై కమిషనర్ సపోర్ట్తో. ఇది నిజాం చేసిన పని. ఈ విధంగా 10,07,940 బ్రిటిష్ పౌండ్స్ ఈ విధంగా వెళ్ళిపోయినాయి అన్నమాట.